8 నెలలే గడిచింది, ఈ 8 నెలల్లో ఇవి చేశాం అవి చేశామని పిట్ట కథలు, టాక్ అండ్ బుల్ స్టోరీస్ మీరు మాట్లాడుతున్నారు. మేము దానికి చర్యలు తీసుకున్నాం, శ్రీకారం చుట్టాం. మీ శ్రీకారం మమకారం అనే సినిమా డైలాగులు ఎవరికి కావాలండి? ఏం ఉపకారం జరిగింది పేదలకి అన్నది కదా మీరు చెప్పాలి. మీరు శ్రీకారాలు చుట్టేది చర్యలు తీసుకునేది కాదు. మెగా డిఎస్సి అన్నారు, 16,000 పోస్టులు అన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా? రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిందా? మీరు సాకులు చెప్పడానికి మీకున్న తెలివిని అభినందించాలి. ఎందుకనంటే ఇలా నోటిఫికేషన్ ఇచ్చి అలా ఎస్సీ వర్గీకరణ అని చెప్పి దాన్ని ఆపేశారు. కానిస్టేబుల్స్ అన్నారు, రిక్రూట్మెంట్ చేయలేదు. అంటే ఇచ్చినట్టు చూపిస్తూ దానిని ఆపేయడానికి సాకులు వెతుక్కుంటూ తెలివిగా మీరు ప్రవర్తించే విధానం చూస్తూ ఉంటే మాటలు ఇవ్వడం, దాన్ని తప్పడం అనేటువంటిది ఎంత క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మేము మీకు భయపడం, పెద్దిరెడ్డికి భయపడం, జగన్మోహన్ రెడ్డికి భయపడం, రాజశేఖర రెడ్డికి భయపడం అని ఇలా అనేకమైన పేర్లు వాడుతున్నారు. అసలు మిమ్మల్ని ఎవరు భయపెట్టారు? మేము భయపడతామా అని ఈ డైలాగులు ఎందుకు? అసలు మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా? ఎప్పుడైనా భయపెట్టారా? ఎవరు భయపెట్టారు చెప్పండి. అసలు మిమ్మల్ని ఎవరైనా భయపెట్టుంటే భయపెట్టారని చెప్పకుండా సినిమా పక్కీలో భయపడతామా అని ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారు జనాల్ని? 15,000 కోట్లు అమరావతి కోసం ఇచ్చారని గొప్పగా మీ స్పీచ్ లో చెప్తూ ఉన్నారు. అంటే మీకు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఈ స్క్రిప్ట్ చదివే డైలాగులు తప్ప ఉన్నటువంటిది ఉన్నట్టుగా మాట్లాడే అవకాశం లేదు కదా. ఆ స్క్రిప్ట్ లో మీరు మాట్లాడారు. మరి ఒక విషయం చూడండి, అహ్మదాబాద్ లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి 25,000 కోట్లు ఇదే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఇచ్చింది. ఆఫ్టర్ ఆల్ 1 కన్వెన్షన్ సెంటర్. ఈ రాష్ట్ర రాజధాని కట్టుకోవడానికి 15,000 కోట్లు, అది కూడా అప్పు తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తే అది ఎంత గొప్పగా మీరు చెప్తున్నారు. ఈ రోజు బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ లో ఏమిచ్చారు ఆంధ్రప్రదేశ్ కి? కనీసం గొంతు విప్పి మీరు మాట్లాడట్లేదు. 21 మంది ఎంపీలు ఉన్నారు, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 12 మంది ఎంపీలతో బీహారు అన్ని వేల కోట్లు తెచ్చుకుని మకానా సెంటర్ అనేటువంటిది సెంట్రల్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అక్కడ తెచ్చుకుంటే కనీసం మెన్షన్ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ గురించి. అయినా బడ్జెట్ గొప్ప అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు రాష్ట్ర ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. దానిని వాడి కేంద్రంలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపించి, పరపతిని చూపించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం మానేసి శ్రీకారాలు మమకారాలు ఎవరు కావాలండి? ఏం ఉపకారం జరిగింది పేదలకి? మీరు పేదలకు ఇచ్చినటువంటి మాట ఏమి నిలబెట్టుకున్నారు? ఏది అందింది అన్నది చూపించండి, అది మాట్లాడండి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది.